పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు వైఎస్ ఎంపీపీ హాజరయ్యారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగం ఈ రోజు నుండే అమల్లోకి వచ్చిందని, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భీముడు, గ్రామ సర్పంచ్ గౌరీ శంకర్రావు, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్, వైఎస్ ఎంపీపీ శేఖర్, కాపు సంఘం అధ్యక్షుడు మన్మథరావు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాత్రమే మన రాజ్యాంగ నిర్మాణం అనేది చేపట్టాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26న ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది అంటే ప్రజా పరిపాలన విధానాన్ని అవలంబించుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగంలో అనేక దేశాల యొక్క విధి విధానాల్ని ఒక్కొక్క దేశం నుండి తెచ్చుకొని వాటిల్లో ఏవి మంచివి, ఏవి మన దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, అలాగే ప్రజల జీవన విధానాన్ని అవలంబించుకోవడానికి కావాల్సిన వసులుబాట్లు ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని మన రాజ్యాంగంలో పొందుపరుస్తూ అనవసరమైనటువంటి విధానాల్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. మనకు గతంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మనకు పరిపాలించేవారు. అప్పుడు ఆ పరిపాలనకు బ్రిటిష్ వారి 1935 భారత ప్రభుత్వ చట్టం ఉండేది. అది వాళ్ళు పరిపాలించడానికి వీలుగా పెట్టుకునేది.